వద్దులానే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. బకాయిలను 3 నెలల జీతాలు కాంట్రాక్టులు అంతా చెల్లించాలి. టీబీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు సుమారు 110 మంది పనిచేస్తున్నారు. వీరందరూ కూడా ఆల్ సర్వీసెస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో పనిచేస్తున్నారు. కార్మిక చట్టాలని ఉల్లంఘించి కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయలేని ఈ ఆల్ సర్వీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చాలా దుర్మార్గంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నారు. ఎక్కడో ముంబైలో ఉంటూ ఇక్కడ పెత్తనం కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా గతంలో ఈ 4 నెలల ముందు ఈ కాంట్రాక్ట్ అనేది ఈ యొక్క సంస్థకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ కాంట్రాక్ట్ లేనట్టు ముంబైలో ఏ రాజకీయ హస్తంతో ఈ యొక్క కాంట్రాక్ట్ చేజెక్కించుకున్నారో అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే కనీసం 9,848 రూపాయలు జీతం ఇవ్వాల్సి కార్మిక చట్టాలు చెప్తున్నా సరే 6,100 రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. ఆ ట్యాక్స్లన్నీ ఈ ట్యాక్స్లన్నీ కార్మికుల జీవితాలు తాడుకుంటున్నారు. హుదూ తుఫాన్లో హాస్పిటల్లో చెట్లు గడ్డ పడిపోయి నానా బాధలు పడుతుంటే ఈ కార్మికులే, ఈ పారిశుద్ధ్య కార్మికులే ఈ చెట్లు నరికి చేతులు బొబ్బెట్టేటట్టు చాలా కష్టపడితే 1 నెల జీతం కూడా అదనంగా ఇవ్వకుండా ఈ యొక్క సంస్థ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అట్లా కార్మిక చట్టాలు ఏవి అమలు చేయట్లేదు, అదనంగా జీతం చెల్లించట్లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లించట్లేదు, చాలా బాధలు పడుతున్నారు. అందుకోసమే ఈరోజు ఈ యొక్క ఏఐటీసీగా మీ యొక్క ధర్నా పెట్టవలసిన జరిగింది. వారం రోజుల్లో మేము పెట్టిన డిమాండ్లు మాత్రం పరిష్కరించకపోతే మాత్రం దీర్ఘకాలిక సమ్మె చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. అలాగే సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.